అండ్ మనం 24th May 2024 ఆన్లైన్ టెట్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూద్దాం. ఇవి మనకి నెక్స్ట్ ఆన్లైన్ టెట్ రాసే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తెలుగులో అయితే పేదరాలు సంధి అడగడం జరిగిందంట. పేదరాలు సంధి రుగాగమ సంధి, పేద ప్లస్ ఆలు పేదరాలు, నిమ్ము శతకంపై క్వశ్చన్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ ప్రకృతి వికృతిలో శిఖ ప్రకృతి పదం అడగడం జరిగిందంట, సిగ. నెక్స్ట్ అర్థాలలో హాస్యంపై హాస్యం అంటే అర్థం ఏంటని అడగడం జరిగింది. ముఖం వదనం, హాస్యం అంటే ముఖం వదనం. నానార్థం క్షేత్రం అంటే మనకి భూమి, పుణ్యక్షేత్రం ఇలాంటి నానార్థాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ హిమాచలం వైన, దీన్ని విడదీసి రాయమని చెప్పారంట. హిమాచలంబు ప్లస్ అయిన, హిమాచలంబు ప్లస్ అయిన. నెక్స్ట్ విష్ణువు పర్యాయపదం అడగడం జరిగిందంట. నెక్స్ట్ విడిజోడు రచయిత ఎవరని అడగడం జరిగిందంట. నెక్స్ట్ సోషల్లో అయితే ఆర్టికల్స్పై క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. 18th ఆర్టికల్, 21 ఆర్టికల్. 18th ఆర్టికల్ ఏమో బిరుదుల రద్దుకు సంబంధించింది. 21st ఆర్టికల్ జీవించే హక్కుకు సంబంధించింది. నెక్స్ట్ నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య లోయలు ఏమని అడగడం జరిగిందంట. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంపై క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ జర్మనీ పార్లమెంట్పై క్వశ్చన్ వచ్చిందంట. జర్మనీ పార్లమెంట్ని మనం రిచ్ టాగ్ అని అంటాం. నెక్స్ట్ సామ్యవాదంపై క్వశ్చన్ వచ్చిందంట. ఆర్కోట్ నవాబుపై క్వశ్చన్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ రోడ్డు భద్రతపై, ప్రాథమిక విధులపై క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ బహుమనీ సుల్తాన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చిందంట. జిఎస్టీపై వచ్చిందంట. నల్లమందు యుద్ధంపై, చినుక్ పవనాలపై, భూటాన్తో మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాలు, నెక్స్ట్ తెలంగాణ సరిహద్దులు, భూమధ్య రేఖా ప్రాంతంపై క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్ సైకాలజీలో చూస్తే NCF 2005 పై క్వశ్చన్ ఇచ్చిండ్రంట. RTE 2004, మళ్ళీ థార్న్డైక్ సిద్ధాంతంపై, పియాజే సిద్ధాంతంపై, చామ్స్కీ సిద్ధాంతంపై, వైగట్స్కీ, కోల్బర్గ్ రక్షక తంత్రాలపై ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ మూర్తిమత్వంపై ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ బండూరా సిద్ధాంతాలపై కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందంట. కాబట్టి సైకాలజీలో అయితే కంపల్సరీ అన్ని సిద్ధాంతాల గురించి చదువుకొని వెళ్ళడమే బెటర్. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆన్లైన్ టెట్ రాసే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతాయి. అన్నీ చదువుకొని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.